గాంధీ భవన్ జనతా గ్యారేజ్ గా మారిందా? ఆ సినిమాలో మాదిరిగానే గాంధీ భవన్ లో సమస్యలు పరిష్కారం అవుతున్నాయా? ప్రభుత్వంలో జరగని పనులు గాంధీ భవన్ లో పరిష్కారం అవుతున్నాయా? అందుకే ప్రజలంతా గాంధీ భవన్ కు క్యూ కడుతున్నారా? తమ సమస్యలను నేరుగా మంత్రులకు చెప్పుకొని సమస్యలు పరిష్కరించుకుంటున్నారా? జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును. ప్రభుత్వంలో పరిష్కారం కాని పనులు జనతా గ్యారేజ్ లో చేసి పెట్టబడును. కొన్నేళ్ల క్రితం వచ్చిన తెలుగు సినిమాలోని లైన్ ఇది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కూడా జనతా గ్యారేజ్ సినిమాను ఫాలో అవుతున్నట్టే తెలుస్తోంది. ప్రభుత్వంలో పరిష్కారం కొన్ని పనులు ఇప్పుడు గాంధీ భవన్ వేదికగా పరిష్కారం అవుతున్నాయట. ప్రజాభవన్ పలు జిల్లాల్లో అధికారులు పరిష్కరించలేని పనులు జనతా గ్యారేజ్ అదే గాంధీ భవన్ లో తీరిపోతున్నాయట. అందుకే ఇప్పుడు రాష్ట్రంలోని నలుమూలల నుంచి వారంలో 2 రోజులు గాంధీ భవన్ కు ప్రజలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు క్యూ కడుతున్నారట. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వ పెద్దలను నేరుగా కోరుతున్నట్టు తెలుస్తోంది. గాంధీ భవన్ అనగానే ధర్నాలు దీక్షలకే కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటుంది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు మాత్రమే గాంధీ భవన్ లో జరుగుతాయి. కానీ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నాక గాంధీ భవన్ కాస్త జనతా గ్యారేజ్ గా మారిపోయిందట. ఎలాగా అంటే ఇటీవల జీవో 317 బాధితులు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. బాధిత కుటుంబాలని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ గాంధీ భవన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే వారి మెరుపు ధర్నాకు మంత్రులు సంఘీభావం ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ వారితో చర్చలు జరిపారు. సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి హామీ ఇచ్చారు. మంత్రుల హామీతో బాధితులు వెనక్కి తగ్గారు. అయితే గతంలో ఇలాంటి పరిస్థితులు ఎక్కడా కనిపించలేదని బాధితులు చెప్పారు. మరోవైపు గ్రూప్ 4 ఉద్యోగులు గాంధీ భవన్ ముట్టడి సమయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. గాంధీ భవన్ లో వారి ధర్నాకు అధికార పార్టీ నేతలు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత వారి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇలా ధర్నాలు చేస్తున్న వారికి మద్దతు ప్రకటించడం, ఆ తర్వాత సమస్యల కృషికి ప్రయత్నించడం గతంలో ఎన్నడూ చూడలేదని బాధితులే చెబుతున్నారు. ఇదిలా ఉంటే ప్రజాభవన్ లో కూడా అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. తాజాగా ప్రజాభవన్ కు భారీ సంఖ్యలో డిఎస్సి 2008 అభ్యర్థులు వచ్చారు. 15 ఏళ్లుగా అనుభవిస్తున్న మనోవేదనను పరిష్కరించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయి 50 రోజులు గడుస్తున్నా అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇక గాంధీ భవన్ లో ప్రజా సమస్యలు పరిష్కరించాలనే ఆలోచన మొదట్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ దేనట. ఆయన టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించగానే గాంధీ భవన్ లో ప్రజావానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రజావాణి కార్యక్రమానికి వారంలో 2 రోజులు మంత్రులు, నెలకు ఒకసారి ముఖ్యమంత్రి రావాలని ప్రతిపాదించారు. టీపీసీసీ చీఫ్ రిక్వెస్ట్ ను వెంటనే సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. దాంతో ప్రతి బుధవారం, శుక్రవారం 2 రోజులు మంత్రులు ప్రజావానికి వచ్చి ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి వాటికి పరిష్కారం చూపేందుకు కృషి చేస్తున్నారు. అయితే సెప్టెంబర్ 27న ప్రారంభమైన ప్రజావాణిలో ఇప్పటి వరకు వేల సంఖ్యలో సమస్యలు పరిష్కరించినట్టు రికార్డులు చెబుతున్నాయి. మొత్తంగా ప్రజావాణిలో బాధితుల సమస్యలు స్పాట్ లోనే సాల్వ్ అవుతున్నాయట.
మిగిలిన వాటిని షెడ్యూల్ చేసి పూర్తి చేస్తున్నారు. అటు ఫిర్యాదుల డేటా అంతా గాంధీ భవన్ సిబ్బంది డిజిటలైజ్ చేస్తున్నారు. మొత్తంగా గాంధీ భవన్ లో జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమం పట్ల ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పలు సమస్యలకు వెంటనే పరిష్కారం దొరుకుతుండటంతో గాంధీ భవన్ కు బాధితులు క్యూ కడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలని కోరుతున్నారు.